హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ శమ ఈ రోజు అయితే మొత్తానికి అగ్ని పరీక్ష ఎపిసోడ్ 3 అయితే చూడడం జరిగింది. ఎపిసోడ్ 3 ఎలా జరిగింది అంటే ఎంతైనా మనం చెప్పుకోవచ్చు ఎపిసోడ్ 1లో ఉన్నంత ఫైర్ అయితే ఎపిసోడ్ 3లో లేదు. అలాగే మనం ఎపిసోడ్ 3లోకి వచ్చేసరికి కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది. కామనర్స్ వచ్చారు. కామనర్స్తో పాటు మధ్య మధ్యలో కొంతమంది రావడం జరిగింది. కొంతమందిని చూపించడం, ఏ ఫ్లాగ్ ఇస్తున్నారు, వాళ్ళు ఏం పర్ఫామ్ చేస్తున్నారు అని చూపించడం జరిగింది. కొంతమందికి అయితే ఏదో రఫ్ అండ్ టఫ్గా ఇలా తీసుకొని వచ్చి జస్ట్ వాళ్ళని చూపించి వాళ్ళ పేరు తెలుసుకొని జస్ట్ పంపించేయడం జరిగింది. అంటే వాళ్ళు మొత్తానికి ఎగ్జిట్ కాబట్టే వాళ్ళని కంటెంట్ ఏం చూపించకుండా డైరెక్ట్ తీసేశారు అని అయితే మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకి వాళ్ళ ఇంట్రో అన్నీ చూపించే పర్సన్స్ ఎవరు ఏంటి అంటే వాళ్ళ లిస్టులోకి మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ కామనర్ పర్సన్ మనకి శ్వేత. ఈ శ్వేత గారు అయితే చాలా మంచిగా ఫిజికల్లీ మెంటల్లీ బాగా ఆడుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఆమెకి టాస్క్లు ఇవ్వడం జరిగింది, పుషప్స్ తీయడం జరిగింది. ఈమె ఫిజికల్ ట్రైనర్ అని కూడా చెప్పడం జరిగింది. సో ఈమె పుషప్స్ తీయడం జరిగింది. అండ్ అలాగే ఈమె పర్సనల్లీ కూడా స్టోరీ చెప్పడం జరిగింది, ఫ్యామిలీ ఇష్యూ. సో ఈమె ఎమోషనల్లీ కూడా జడ్జెస్కి ఈమె ఎమోషనల్ స్టోరీ నచ్చడం జరిగింది. అలాగే ఈమెనైతే మొత్తం ఎగ్జిట్ అని చెప్పలేము, అలాగే మొత్తం టాప్ 15 అని కూడా చెప్పలేము. ఈమెకైతే 2 గ్రీన్ ఫ్లాగ్స్ 1 రెడ్ ఫ్లాగ్ రావడం జరిగింది. అంటే ఈమె ఆల్మోస్ట్ హోల్లో ఉన్నాయి అని చెప్పాలి. సో ఈమె అయితే జడ్జెస్కి ఈమె పర్సనల్ స్టోరీ అయితే బాగా నచ్చడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ చెప్పడం ఇదంతా. కొంతమంది అయితే ఫ్యామిలీ ఇష్యూ, ఫ్యామిలీ గురించే నేను వచ్చాను ఈ స్టేజ్కి అని చెప్తారు. బట్ ఆమె అట్లా చెప్పలేదు. మా మదర్కి క్యాన్సర్, నేను ఈ టైంలో మా మదర్తో ఉండాలి, అయినా సరే నేను చూస్ చేసుకున్నది బిగ్ బాస్నే అంటే అభిజిత్ గారు అడగడం జరిగింది. ఈ టైంలో నువ్వు ఈ స్టేజ్ మీద ఉండడం కంటే ఇంపార్టెంట్ మీ మదర్తో ఉండడం ఇంపార్టెంట్ కదా అంటే నా వేలో నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ అని నేను అనుకుంటున్నానని ఆమె చెప్పడం జరిగింది. సో ఆమె ఎందుకు బిగ్ బాస్ చూస్ చేసుకున్నారు ఏంటి మనకైతే తెలీదు. బట్ ఆమె అయితే కొన్ని టాస్క్స్ బాగా ఆడారని చెప్పాలి. అండ్ అదర్ కంటెస్టెంట్స్కి వచ్చేసరికి షాకిబ్. ఇతను రావడం కొంచెం ఆరంభం ఎలా ఉంది అంటే ఏదో చెప్తారు కదా సినిమాల్లో కనిపిస్తారు టాప్ టిక్ లుక్ అలా వచ్చారు. బట్ ఇతను రావడం ఆ డ్రెస్సింగ్, హెవీ డ్రెస్సింగ్ చూసి అభిజిత్ గారు అడిగారు ఏంది మళ్ళీ కలర్స్ వేసేవాళ్ళు లెక్క ఉన్నావు అని చెప్పడం జరిగింది. సో వెంటనే అతను పైన వేసుకున్న జర్కిన్ తీసేసి సింపుల్గా కనిపించడం జరిగింది. సింపుల్గా కనిపించినా సరే ఇతన్ని చూస్తే కనుక ఈమె ఎందుకు వచ్చారో ఇతనికి ఫస్ట్ క్లారిటీ లేదు. సో నేను ఏదో వచ్చాను, ఆర్టిస్ట్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ నాకు ఉంది అని అయితే చెప్పడం జరిగింది. యాక్టింగ్ కోసం నువ్వు ఈ స్టేజ్ ఎంచుకోవడం కరెక్ట్ కాదు, యాక్టింగ్ కోసం చాలా స్టేజెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి నీ టాలెంట్ చూపించుకో అని చెప్పడం జరిగింది. మొత్తానికి 3 జడ్జెస్ అయితే ఇతని నుంచి డిసప్పాయింట్ అయ్యారు. ఇతనిలో నుంచి ఒక్క పాయింట్ కూడా వాళ్ళకి నచ్చలేదు. అలాగే ఇతను కూడా టాప్ 15లో అయితే మనకి లేరు, జస్ట్ హోల్లో ఉన్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి మనకి దాలియా గారు. ఈమె డెంటిస్ట్, అలాగే బిజినెస్లో కూడా ఉన్నారు. ఈమె పర్సనల్లీ అండ్ పుషప్స్ తీయడం జరిగింది. ఆ పుషప్స్ కూడా కొంచెం వెరైటీగా కావాలంటే ఫింగర్స్ మీద తీయడం జరిగింది. సో ఈమె పుషప్స్ గురించి పక్కన పెడితే ఈమె పర్సనల్ స్టోరీ కూడా చెప్పడం జరిగింది. ఈమెనైతే జడ్జెస్ 2 గ్రీన్ ఫ్లాగ్స్ 1 రెడ్ ఫ్లాగ్ రావడం జరిగింది. అంటే ఈమె కూడా డైరెక్ట్ మనకి టాప్ 15లో లేరు కానీ హోల్లో ఉన్నారని అయితే తెలుస్తుంది. ఈమె ఎందుకు ఇలా డెంటిస్ట్ ఇలా మధ్య మధ్యలో ఉన్నావు అంటే నాకు బిగ్ బాస్ సంథింగ్ ఏదో ఒకటి ఇస్తాదని కోరుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఈమె 2 గ్రీన్ ఫ్లాగ్స్ తీసుకున్నారు, 1 రెడ్ ఫ్లాగ్ తీసుకోవడం జరిగింది. హోల్లో అయితే ఉన్నారు కానీ చూద్దాం సెలెక్ట్ అవుతారో లేదో. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి మనకి సాయి కృష్ణ. సాయి కృష్ణ అయితే అంతగా ఏం లేదని చెప్పాలి. ప్లస్ ఇతనికి 98 ప్రపోజల్స్ వచ్చాయి. అంటే ఇంకా 2 ప్రపోజల్స్ ఎందుకు రాలేదని నవదీప్ గారు అడగడం జరిగింది. మ్యారేజ్ అయిపోయింది అందుకే రిమైనింగ్ 2 ప్రపోజల్స్ రాలేదని చెప్పడం జరిగింది. ఒకవేళ మ్యారేజ్ ముందు వరకు వచ్చాయని కొంచెం ఫన్ చేయడం జరిగింది. అలాగే వచ్చిన ప్రపోజల్స్ అన్నీ లెక్క పెట్టుకుంటూ కూర్చున్నావా అని అడగడం జరిగింది జడ్జెస్. అవును అది నా ఫ్యాంటసీ అని చెప్పడం జరిగింది. సో ఇతనైతే ఫాదర్ గురించి కొంచెం ఎమోషనల్లీ చెప్తూ జడ్జెస్కి కొంచెం
ఎమోషనలీ టచ్ అయింది. బట్ అయితే ఇతను ఓపెన్గా చెప్పేశారు, నా కోసం నేను ఈ స్టేజ్కి రాలేదు, నా ఫాదర్ కోసం రావడం జరిగింది. ఎందుకంటే మా ఫాదర్ స్టేజ్ షోస్ చేసేవారు కానీ పెద్ద స్టేజ్ వరకు రాలేకపోయారు. అట్లీస్ట్ మా ఫాదర్కి నాకు ఇప్పుడు అంత బాండింగ్ లేదు. సో అతని డ్రీమ్ నేను ఈ స్టేజ్ వరకు వచ్చి తీర్చితే అప్పుడు మా ఫాదర్కి నాకున్న బాండింగ్ మంచిగా ఏర్పడుతుంది అని అయితే అతను చెప్పడం జరిగింది. మొత్తానికి అతని కోసం రాలేదు, అతని ఫాదర్ కోసం వచ్చాను అన్నారు. కాబట్టి జడ్జెస్ అయితే ఇతనికి మీ ఫాదర్ కోసం వచ్చావని ఓపెన్గా చెప్పావు కాబట్టి నీ కోసం నువ్వు ఏదో ఒకటి చేయడానికి ట్రై చేయి, నీకైతే ఇది అన్ఫిట్ ఈ బిగ్ బాస్ అనేది అని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ కంటెస్టెంట్ అలేఖ్య. ఈమె ఫస్ట్ స్పెట్స్ పెట్టుకొని వచ్చింది, తర్వాత స్పెట్స్ తీసేసింది. మళ్ళీ జడ్జెస్ ఎందుకు తీసేస్తావు అని అడిగితే ఈమె నాకు కనిపించదు అని చెప్పడం జరిగింది. అలాగే అభిజిత్ గారు 1 ఫింగర్ చూపిస్తే ఈమె 2 అని చెప్పింది. అప్పుడే అభిజిత్ గారు ఈమెతో కొంచెం కామెడీ కన్వర్జేషన్ జరిగింది. నేను నిన్ను ఎక్కడికో తీసుకొని వెళ్ళాలనుకుంటే నువ్వు ఇక్కడే ఉన్నావు అనడం జరిగింది. సో అలాగే అలేఖ్య గారు అయితే బాగానే టాస్క్స్ చేశారు, బాగానే ఉంది. ఈమెకి 2 గ్రీన్ ఫ్లాగ్స్ రావడం జరిగింది, 1 రెడ్ ఫ్లాగ్ రావడం జరిగింది. మొత్తానికి ఈమె అయితే టాప్ 15లో అయితే లేరు కానీ హోల్లో అయితే ఉంచడం జరిగింది. ఎందుకంటే ఈమె వే ఆఫ్ మాట్లాడడం అదంతా ఒక పాజిటివిటీ వేలో ఉంది, మంచి వైబ్ ఉంది. సో జడ్జెస్ కూడా అనడం జరిగింది నీలో మంచి వైబ్ ఉంది అని. సో అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి సిద్దిపేట్ మోడల్ గారు రావడం పెద్ద హంగామా చేయడం జరిగింది. అండ్ నవదీప్ గారు కూడా చిన్న కామెడీ చేశారు, ఇతను కామనర్ ఏంటి, ఇతను పెద్ద సెలబ్రిటీ కదా అని అనడం జరిగింది. మొత్తానికైతే ఇతనికి మొత్తం 3 జడ్జెస్ కూడా రెడ్ ఫ్లాగ్ ఇచ్చేసి మొత్తానికి ఎగ్జిట్ చేసేసారని అయితే మనకు అర్థమవుతుంది. ఎందుకు ఇతను మంచిగానే జడ్జెస్ని నవ్వించడం, హోస్ట్ని నవ్వించడం అన్నీ చేశారు. బట్ అతని కామెడీ బిగ్ బాస్లో పనికి రాదు అన్న వేలో అయితే పాయింట్అవుట్ చేశారు. నవదీప్ గారు చెప్పడం అయితే ఇండైరెక్ట్గా ఇలాంటి స్క్రాప్ని మనం బిగ్ బాస్లోకి తేకూడదు, మనం ఇలాంటి స్క్రాప్ని మనం ఎంకరేజ్ చేయకూడదు అన్న వేలో అయితే వీళ్ళు 3 కలిసి ఒక ఒప్పందం మీద రెడ్ ఫ్లాగ్ ఇవ్వడం జరిగింది. సో చూస్తున్నాం మనం 2 ఎపిసోడ్లో కూడా కొంతమంది స్క్రాప్ అని మొత్తం రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇతన్ని కూడా మొత్తానికి ఎగ్జిట్ చేశారు. ఎందుకు చేశారు ఏంటనేది మనకు పర్సనల్లీ అయితే తెలియదు. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి అనూష రత్నం మనం చూస్తున్నట్లయితే ప్రోమోలో నుంచి అన్నిట్లో మనకి వైరల్ అవుతూనే ఉంది ఈమె. అలాగే ఈమె ఒక యాంకర్ లిస్ట్లో నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈమె స్టోరీ అయితే మొత్తం చెప్పాలంటే జడ్జెస్ 3 కూడా అసలు మొత్తం కనెక్ట్ అయిపోయారని చెప్పాలి. ఈమె స్టోరీ వినే ఆల్మోస్ట్ 3 గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చేయడం జరిగింది. అండ్ అలాగే అతని ఫాదర్ చనిపోతారు అని తెలియక అతని ఫాదర్ అప్పు, అలాగే చెల్లెల్ని యూకే పంపించడానికి అది కొంచెం అప్పు చేయడం జరిగింది. సడన్లీ ఫాదర్ చనిపోవడం జరిగింది. ఆ ఫాదర్ చేసిన అప్పులు అండ్ సిస్టర్ కోసం ఆమె చేసిన అప్పులు మొత్తం ఆమె హెడ్ మీదే బర్డెన్ పడింది అని చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఆమె మదర్ కూడా బెడ్ రెస్ట్లో ఉన్నారు. ఇదంతా బర్డెన్ నా మీదే ఉంది, నేనే నైట్ షిఫ్ట్స్ అన్ని ఒక్కొక్కసారి 2 hours 1 hour పడుకున్న రోజులు ఉన్నాయి. మరీ 2 hours 1 hour పడుకొని 24 hours నేను వర్క్ చేయడం జరిగింది అప్పులు తీర్చడం కోసం. ఫైనలీ ఇప్పుడు మా సిస్టర్కి జాబ్ వచ్చింది, ఇప్పుడు తను కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పడం జరిగింది. ఇవన్నీ బర్డన్స్ నేను ఫేస్ చేసి వచ్చాను, నా ఫ్యామిలీకి నేనే ఇప్పుడు ఫాదర్ లేని లోటు తీర్చాలి అని చెప్పడం జరిగింది. ఆమె మొత్తం ఆ నిలబడే స్టేజ్ చూస్తే ఆమె పాజిటివ్ వైబ్ చూసి జడ్జెస్ 3 కూడా గ్రీన్ ఫ్లాగ్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి స్ట్రాంగ్ పర్సన్ బిగ్ బాస్లో ఉండాలి అని చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ మనకు తెలుస్తుంది ఈమె టాప్ 6లో ఉన్నారు ప్రెజెంట్ అయితే. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి నిఖితాని చూసి జడ్జెస్ అందరూ మంచి వైబ్లో ఉన్నారు. ఆల్మోస్ట్ నచ్చిందని చెప్పాలి నిఖిత పర్సనల్లీ మన అభిజిత్ గారికి, నవదీప్ గారికి. ఈమెకి కూడా 2 గ్రీన్ ఫ్లాగ్స్ రావడం జరిగింది, 1 రెడ్ ఫ్లాగ్ రావడం జరిగింది. ఈమె చాలా పాజిటివ్ వేలో ఉన్నారు. ఈమె కొంచెం ఫిజికల్లీ కూడా ఇది, ప్లస్ ఈమె కాఫీ పిచ్చి అని చెప్పొచ్చు. మధ్యలో శ్రీముఖి గారు ఆట పట్టించడం జరిగింది కాఫీ ఇచ్చి. సో మొత్తానికి ఈమె అయితే జడ్జెస్కి ఈమె స్టోరీ కానీ ఈమె కానీ మంచిగా నచ్చారు. బట్ మొత్తానికి ఎగ్జిట్ చేయలేదు కానీ ప్రెజెంట్ హోల్లో పెట్టడం జరిగింది. సో అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ మనకు వచ్చేసరికి కళ్యాణ్. ఇతను కళ్యాణ్ తర్వాత పవన్ ఉంది, పవన్ కళ్యాణ్ అయితే కాదు, జస్ట్ కళ్యాణ్. ఇతనైతే స్టార్టింగ్ వచ్చారు బాగానే ఉంది,
ఇతనితో ఫన్ కూడా బాగుంది. బిందు మాధురి గారికి అయితే బాగా నచ్చారని చెప్పాలి ఇతను. ఎందుకంటే ఈమెకి ఒక డ్రమ్ ఎత్తమని ఒక ఫిజికల్ టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ డ్రమ్ ఎత్తడం, అతను మాట్లాడడం, అతను అలాగే ఒక ఆర్మీ సైడ్ నుంచి ఉన్నారు అతను. సో ఉంటే ఆర్మీలో ఉంటా, లేదంటే ఈ బిగ్ బాస్ వల్ల నాకు ఏమైనా ఆపర్చునిటీస్ వస్తే అందులో ఉంటా. మొత్తానికైతే నా ఫీల్డ్ ఒకటే, నేను యాక్టింగ్ చేయాలి, యాక్టర్ అవ్వాలి అని అంటున్నారు. సో నవదీప్ గారు అడగడం జరిగింది, ఇప్పుడు యాక్టింగ్లో నువ్వు లేకపోతే ఏం చేస్తావు అని. యాక్టింగ్ లేకపోతే జాబ్ చేసుకుంటా, జాబ్ లేకపోతే బిగ్ బాస్ 9 వల్ల ఏ ఆఫర్ వస్తే ఆ ఆఫర్లోకి వెళ్తా అంటే అప్పుడు బిందు మాధవి గారు అనడం జరిగింది, అంటే నువ్వు ప్రతిదీ క్విట్ చేస్తూ ఉంటావు అంటే. నేను క్విట్ చేయట్లేదు, నేను ఒకదానిలోనే ఉన్నా యాక్టింగ్ అని, అవే మధ్యలో వచ్చిపోతూ ఉన్నాయి ఈ జాబ్ ఇవన్నీ అని చెప్పడం జరిగింది, కామెడీ చేయడం జరిగింది. మొత్తానికైతే ఇతను ఆల్మోస్ట్ మనకి టాప్ 6లో ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక 2 గ్రీన్ ఫ్లాగ్ వచ్చాయి, ఒక రెడ్ ఫ్లాగ్ రావడం జరిగింది. సో ఇతనైతే మంచిగా నచ్చారని చెప్పాలి. అతను మొత్తం పాజిటివిటీ ఉంది, మొత్తం ఎలాంటి నెగిటివిటీ లేదు. అభిజిత్ గారు అయితే రెడ్ ఫ్లాగ్ ఇవ్వడం జరిగింది. జనిత్ ఈ పర్సన్ పాపం ఫ్యామిలీ స్టోరీ చెప్పడం జరిగింది. ఇతనికి కేవలం 19 ఇయర్స్ మాత్రమే. శ్రీముఖి గారు కూడా చెప్పడం జరిగింది, స్కూల్ నుంచి డైరెక్ట్ వచ్చినట్టున్నావని. సో మొత్తాన్ని ఇతను 19 ఇయర్స్కే లైఫ్ మొత్తం చూసేసాడని అయితే చెప్పాలి. 20 ఇయర్స్ వచ్చేసరికి నువ్వేం చేస్తావు అంటే మంచి ఎంటర్‌ప్రెన్యూర్ అవుతా నేను అని చెప్పడం జరిగింది. బిజినెస్ మైండ్ ఉంది మంచిగా. అండ్ వాళ్ళ మదర్ గురించి చెప్తూ అంత మంచిగా వివరించాడు. వాళ్ళ మదర్ కోసం ఇప్పటికీ కష్టపడుతూ, ఫాదర్ లేకపోయినా సింగిల్ పేరెంట్గా ఆమె పెరిగారు, సింగిల్ పేరెంట్గా మమ్మల్ని పెంచడం జరిగింది. 19 ఇయర్స్కి ఇంత బ్రెయిన్ మెచ్యూర్డ్ ఉండడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. 3 జడ్జెస్ కూడా వాళ్ళ మదర్కి నించోని హ్యాట్స్ ఆఫ్ చేశారు, అతని మదర్కి. ప్లస్ మొత్తానికి ఏమైందో తెలియదు కానీ నవదీప్ గారు ఒక మాట అనడం జరిగింది, ఇతన్ని చూస్తుంటే మనం గ్రీన్ ఫ్లాగ్ ఇవ్వాలా, రెడ్ ఫ్లాగ్ ఇవ్వాలా అని ఆలోచించే బదులు ముగ్గురం కలిసి ఒక డిసిషన్ తీసుకుంటే బెటర్ అని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు గ్రీన్ ఫ్లాగ్ చూపించడం జరగలేదు, రెడ్ ఫ్లాగ్ చూపించడం జరగలేదు, కానీ ముగ్గురు ఒక్కొక్క హగ్ ఇచ్చేసి అయితే అతనికి పంపించేశారు. మరి అతను సెలెక్టెడా కాదా అనేది అయితే క్లారిటీ లేదు. ఆల్మోస్ట్ ఎగ్జిట్ అనే చెప్పాలి. ఎందుకు కేవలం ఏజ్ చూసి అతన్ని ఎగ్జిట్ చేశారా అంటే చెప్పలేం. ఎందుకంటే ఎపిసోడ్ 2లో శ్రియా మనకి సెలెక్ట్ అయింది, 19 ఇయర్స్ అమ్మాయి. బట్ ఇతను ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు అనేది ఒక రీజన్ ఉంది. సో ఏమవుతుందో చూద్దాం. అలాగే మనకి అదర్ కంటెస్టెంట్స్ ఇలానే చాలామంది వచ్చారు, కానీ మధ్యలో వచ్చిపోతూ మనకి ఎపిసోడ్ 2లో ఎలా వాళ్ళని చూపించకుండా జస్ట్ వాళ్ళ మొహాలు చూసి పంపించారో సేమ్ అలాగే ఎపిసోడ్ 3లో కూడా కొంతమందిని జస్ట్ మొహాలు చూపించేసి పంపించడం జరిగింది, ఒక 6-7 మెంబర్స్ వరకు. ఎందుకంటే వాళ్ళు టోటల్ ఎగ్జిట్ అని చెప్పాలి. వాళ్ళని చూపించి కూడా టైం వేస్ట్ ఎందుకు చేయాలి, ఎపిసోడ్ వేస్ట్ ఎందుకు చేయాలి అని జస్ట్ వాళ్ళ ఫేసెస్ చూపించేయడం, ఇలా స్కిప్ చేయడం జరిగింది. సో మొత్తానికి మనకి ఎపిసోడ్ 3 చివర్లో వచ్చేసరికి అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు వచ్చిన టోటల్ పర్సన్స్లో టాప్ 6ని సెలెక్ట్ చేశారు. ఆ టాప్ 6లో మనకి అనూష రత్నం ఉన్నారు, ప్రసన్న గారు ఉన్నారు, అలాగే దివ్య నిగీత, మనకి కొంతమంది అయితే మనకి సెపరేట్గా ఉన్నారు. 16 మెంబర్స్ హోల్లో ఉన్న పర్సన్స్ని నించోబెట్టారు, టాప్ 6లో ఉన్న పర్సన్స్ని ఇటు సైడ్ నించోబెట్టడం జరిగింది. ఇప్పుడు ఎపిసోడ్ 4కి వచ్చేసరికి ఈ టాప్ 6 పర్సన్స్ అలానే ఉంటారు, బట్ టాప్ 16లో నుంచి మళ్ళీ 9 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. సో ఎపిసోడ్ 4లో ఈ 16 మెంబర్స్కి పోటీ టాస్క్స్ అనేవి ఉంటాయి. ఈ టాస్క్స్ అన్ని ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళందరినీ చూపించడానికి ఆ టాస్క్స్ అవన్నీ ఆడడం జరుగుతుంది. అవన్నీ ఎపిసోడ్ 4 నుంచి మనకి కంటిన్యూ అయితే, ఎపిసోడ్ 3లో అయితే మొత్తానికి మనకి టాప్ 6 మెంబర్స్ని తీసేసి మనకు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎపిసోడ్ 4 అనేది నెక్స్ట్ ఈ 16 మెంబర్స్లో నుంచి 9 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం కోసం ఈ ఎపిసోడ్ 4 నుంచి అయితే మనకి సాగడం జరుగుతుంది. సో ఇప్పుడు వరకు అయితే ఎపిసోడ్ 3లో జరిగింది ఇదే. సో మొత్తానికి ఎవరు సెలెక్ట్ అవుతారు, మొత్తం ఫైనల్గా ఎవరు వెళ్తారు ఏంటి చూడాలంటే ఇంకా కొన్ని ఎపిసోడ్స్ మనం చెప్తూ పోవాలి. సో వెయిట్ అండ్ సీ. ఎపిసోడ్ 4లో ఏముందో తెలుసుకునే ముందు ఇప్పుడు ఎపిసోడ్ 3 రివ్యూ చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఎపిసోడ్ 4 రివ్యూతో. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.